హాయ్ గైస్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. సో మీకు లాస్ట్ క్లాస్ వచ్చేసి మనం హోస్టింజర్లో డొమైన్ ఎలా బై చేయాలని చెప్పి చూపించాను. ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడకుండా మిస్ అయ్యి ఉంటే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే మీరు డొమైన్ తీసుకునేటప్పుడు ఎలా బై చేయాలనేది ఒకసారి చూడొచ్చు. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మీకు వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, మనం వర్డ్ ప్రెస్ ఎందుకు యూస్ చేస్తాం అనేది మీకు ఈరోజు క్లారిటీగా చెప్తాను. సో వర్డ్ ప్రెస్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ టూల్. సో ఈ టూల్ వచ్చేసి మనకి దేనికి యూస్ అయ్యిందంటే కంటెంట్ మేనేజ్మెంట్ కోసం. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్నే మనం సిఎంఎస్ అని కూడా పిలుస్తాము. సో సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మన వెబ్సైట్లో ఎలాంటి కంటెంట్ మనం మాడిఫై చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము. సో ఇదంతా మనం వర్డ్ ప్రెస్లో అయితే చేయొచ్చు. ఇలాగే ఒక వర్డ్ ప్రెస్ కాదు, సేమ్ ఇలా వర్డ్ ప్రెస్ లాగా మనకు వచ్చేసి విక్స్ విక్స్ అని ఒకటి ఉంటుంది, అందులో కూడా చేయొచ్చు. లేదంటే షాపిఫై అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి మనం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. ద ఈజీ వే ఇది వచ్చేసి మనకి వర్డ్ ప్రెస్లో మనం చాలా ఈజీగా మన కంటెంట్ మెయింటైన్ చేయొచ్చు అండ్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈరోజు మీకు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు ఈరోజు చూపిస్తాను క్లారిటీగా. సో ఫస్ట్ వచ్చేసి మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్. సో వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో మనకి టాప్లో మన వెబ్సైట్ నేమ్ అనేది ఉంటుంది. మనం మనం చేసే మాడిఫికేషన్స్ ఏమైనా చూడాలంటే మనం ఓపెన్ ఇన్ లింక్ ట్యాబ్ చూస్తే ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే బ్లాంక్లో ఉంది మన వెబ్సైట్. ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే మనకి ఇక్కడ రీఫ్రెష్ చేసినప్పుడల్లా మన వెబ్సైట్ ఎలా ఉంది అనేది తెలిసింది. సో ఫస్ట్ ఆప్షన్ పోస్ట్. అంటే పోస్ట్ వచ్చేసి మనం ఏదన్నా బ్లాగ్స్ కానీ అలాంటివి ఏదన్నా రాసామనుకోండి, మనం ఇక్కడ యాడ్ పోస్ట్ అనే ఒక ఆప్షన్ తీసుకొని మనం బ్లాగ్స్ అనేది రాస్తాం. ఫ్యూచర్ వీడియోస్లో మీకు బ్లాగ్స్ ఎలా రాయాలనేది కూడా నేను క్లారిటీగా చూపిస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీడియా. మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదన్నా అప్లోడ్ చేసుకోవాలంటే ఈ మీడియాలో యాడ్ మీడియా ఫైల్ అనే దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు మన ఇమేజెస్, వెబ్సైట్కి సంబంధించిన ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేజెస్. సో ఈ పేజెస్ అంటే మనకి వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. సో సపోజ్ మీకు పేజెస్ అంటే ఏదైనా సర్వీస్ వెబ్సైట్ తీసుకోండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇలా వెబ్సైట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి లాగిన్ పేజ్. నెక్స్ట్ ఇది ఒక హోమ్ పేజ్. ఈ చూజ్ ఎ ప్రోడక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఇవి. హెయిర్ రీగ్రోత్, నెక్స్ట్ హెల్త్, పెర్ఫార్మెన్స్, స్కిన్ హెల్త్, ఇవన్నీ పేజెస్. నెక్స్ట్ ఈ ఆల్ ప్రొడక్ట్స్ అనేది ఒక పేజ్. సో అలా మనకి వెబ్సైట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పేజెస్. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఒక వెబ్సైట్ వచ్చేసి. అలా మనం ఇక్కడ పేజెస్ అన్ని యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. ఆ నెక్స్ట్ వచ్చేసి అపియరెన్స్. ఈ అపియరెన్స్ లో మనకి థీమ్స్ అండ్ ఎడిటర్. మనం ఫస్ట్ ఏదన్నా థీమ్ బై డిఫాల్ట్ ఒక థీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే గానీ మనకి నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి యాక్టివేట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ థీమ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏదో ఒక థీమ్ అయితే ఫస్ట్ బై డిఫాల్ట్ గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్స్ట్ అనేది మన మెనూ కానీ అలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అపియరెన్స్. నేను ఇంకా మెనూ అవన్నీ మీకు వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో చెప్పినప్పుడు మీకు ఆ మెనూ అనేది చాలా క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గిన్స్. సో ఈ ప్లగ్గిన్స్ వచ్చేసరికి మనం ఏదన్నా వెబ్సైట్లో ఫంక్షనాలిటీ కానీ లేదన్నా ఏదన్నా వేరే క్రియేట్ చేయాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఎన్ యాప్స్. మన మొబైల్స్లో యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో అలా ఇక్కడ ప్లగ్గిన్స్. మనం ఏం చేయాలన్నా ప్లగ్గిన్స్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సో మెనీ ప్లగ్గిన్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లగ్గిన్స్ ఉంటాయి.
సో ఇక్కడ మనం ప్లగ్గిన్స్ యాడ్ ప్లగ్గిన్ అని క్లిక్ చేసి సో ఇలా ఇవన్నీ ప్లగ్గిన్స్ మనకి ఏది యూస్ అయితే అది ఇక్కడ సెర్చ్ చేసుకుని మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లగ్గిన్స్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లో మనకి జనరల్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన సైట్ టైటిల్ ట్యాగ్ లైన్ అంటే సైట్ ఐకాన్ అంటే మనకి ఇక్కడ ఇప్పుడు హోస్టింగ్ జరుగుతుంది కదా, ఇక్కడ హెచ్ అనే ఐకాన్ ఎలా వచ్చింది. సో మన జేపీ డిజిటల్స్కి ఇక్కడ ఐకాన్ రావాలి. సో ఇక్కడ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఐకాన్ వచ్చేసి అలా ఐకాన్స్. నెక్స్ట్ వచ్చేసి దాన్ని అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. డేట్ ఫార్మాట్ మనకి డేట్ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి, ఇయర్ ఫస్ట్ మంత్ డేట్ లేదా మంత్ డేట్ ఇయర్ అంటే మనకి ఎలా ఇయర్ ఫార్మాట్ ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఫార్మాట్ కూడా ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేవ్ చేంజెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ జేపీ లోగో వచ్చింది. అలా నేను సపోజ్ నా లోగో ఇస్తాను. సో ఇక్కడ లోగో అయితే అడ్జస్ట్ చేసుకుని లోగో ఇచ్చాను. ఇక్కడ ఎలా అయితే మనకు చూపిస్తుందో ఇలా మన లోగో అనేది ఒకటి చూపించింది. సో ఆప్షన్ యూజ్ చేస్తాం దీనికి సేవ్ చేంజెస్. సో దిస్ ఈజ్ అబౌట్ సెట్టింగ్స్. సో ఇలా మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనం ఒక వెబ్సైట్ని మనం మేనేజ్ చేసుకోవాలంటే ఇవి అన్ని ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేయాలి. సో యాజ్ ఐ టోల్డ్ లైక్ బిఫోర్, the post is used for blogs and media to upload any photos or videos, pages. The collection of pages in a one website. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం పేజెస్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అపేరెన్స్లో మన థీమ్స్ బై డిఫాల్ట్ థీమ్ సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మన ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఆఫ్టర్ థీమ్ సెలెక్ట్ అయిన తర్వాత మన కస్టమైజేషన్ కానీ లేదా మెనూస్ కానీ అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏదన్నా ఒక థీమ్ అనేది ఫస్ట్ డిఫాల్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గిన్స్ మనకి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనకు ఏ ప్లగ్గిన్ కావాలో అది యాడ్ చేసుకున్నాం. సపోజ్ వాట్సాప్ అనేది మనకు కావాలి స్క్రీన్ మీద, అప్పుడు వాట్సాప్ అని మనం డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ ప్లగ్గిన్ యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి టూల్స్. ఈ టూల్స్లో మనకి ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఫర్దర్లో నేను చెప్తాను. ఈ డబ్ల్యూపీ రీసెట్ అంటే ఎలా చేయాలి, థీమ్ ఫైల్ ఎడిటర్లో ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ సెట్టింగ్స్లో మనం ప్రజెంట్ అయితే జనరల్ ఒకటి యూస్ చేస్తాం. యాజ్ ఐ టోల్డ్ ఇందాక చెప్పినట్టు మనకి నేమ్ ట్యాగ్ లైన్ ఐకాన్ ఇవన్నీ యూస్ చేస్తాం ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్డ్ప్రెస్ ప్లాట్ఫామ్. మన వర్డ్ప్రెస్ ప్లాట్ఫామ్ అన్ని ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి. ఇది వచ్చేసి డాష్ బోర్డ్. ఇక్కడ ఓవరాల్గా మనకి మొత్తం ఎన్ని పోస్ట్ చేసాము లేదా సైట్ హెల్త్ ఎలా ఉంది ఇలా ఇక్కడ ఇవన్నీ మనం చేసినప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఇదంతా ఓవరాల్గా ఒక డాష్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. సో మీరు ఏదన్నా ఒకటి సైట్లో మాడిఫికేషన్ చేశారు, అప్పుడు మీ సైట్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ట్యాబ్. సో ఇక్కడ మనకి రీఫ్రెష్ అయ్యింది. మనం చేసిన వర్క్ అంతా ఇక్కడ మనకి రీఫ్రెష్ అయ్యింది. ప్రెజెంట్ అయితే ఏం లేదు కాబట్టి బ్లాంక్ ఉంది కాబట్టి ఇలా చూపించింది. సో ఫ్యూచర్ వీడియోస్లో మీకు వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఎలా అప్డేట్ అయ్యింది ఏంటనేది మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. If you like my content, please subscribe my channel. Thank you.